మోస్ట్ హ్యాపెనింగ్ హైవే, చాలా ఫేమస్ హైవే. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే హైవే బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, సో బెంగళూరు హైవేలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అక్కడ, సో నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయా, లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, సో ఇప్పుడు బెంగళూరు హైవేలో కొత్త ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, కొన్ని రీసేల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ ఏరియాలో ఏమేం ప్రైజెస్ నడుస్తున్నాయి, ఎక్కడ దాకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ త్రిబుల్ ఆర్ ఏం రేట్ ఉన్నాయి, అవుట్ సైడ్ త్రిబుల్ ఆర్ ఏం రేట్ ఉన్నాయి అన్నది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ ఏంటంటే మనందరికీ తెలుసు ఈ హైవేకున్న అడ్వాంటేజెస్ రోడ్వే, రైల్వే, ఎయిర్వే ఈ 3 కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి కంపేర్ టు అదర్ హైవేస్ బెంగళూరు హైవేకి చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. అండ్ ఈ రూట్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి అతిపెద్ద హైవే. అండ్ ఈ హైవేలో మనం అందరం వింటున్నాం, ఆల్రెడీ 12 లైన్స్ ఎక్స్పాన్షన్ ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఓఆర్ఆర్ లోపల బాగా డెవలప్ అయింది, మనం చూస్తున్నాం. ఓఆర్ఆర్ సరౌండింగ్ 110 ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడ కూడా పెద్దగా డెవలప్మెంట్కి స్కోప్ లేదు. 110 దాటిన తర్వాత కొత్తూరు నుంచి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో కొత్తూరు సరౌండింగ్ అంతా కూడా వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, అది నందిగామ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి మేకగూడ కావచ్చు, తర్వాత జేపీ దర్గా కావచ్చు, ఎక్లాస్ ఖాన్పేట్, సంగెం, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు బాగా డెవలప్ అయినాయి. చాలా కంపెనీస్, ఇండస్ట్రీస్ రన్నింగ్లో ఉన్నాయి ఇక్కడ. సో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది. ఇటు సిటీ నుంచి వచ్చేవాళ్ళు, షాద్నగర్ నుంచి వచ్చేవాళ్ళు, జడ్చర్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ దాకా అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చినాయి, చాలామంది రన్నింగ్లో ఉన్నారు ఇక్కడ. ఈ కొత్తూరు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేకగూడలో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కావచ్చు, పోకర్నా ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఏరోలైట్ కావచ్చు, నోవాస్ గ్రీన్ కావచ్చు, తర్వాత కామ్సన్ హెల్త్ కేర్ కావచ్చు, డిఎల్ఎఫ్ గార్డెన్ సిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా అగ్రెసివ్గా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ. దీంతోపాటు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. సో ఈ ఎంఎస్ఎన్కి సంబంధించింది మనకి చుట్టుపక్కల బాగా డెవలప్మెంట్ అవ్వడం, అండ్ అదేవిధంగా ఎంఎస్ఎన్ వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా కడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ రోజు రోజుకి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది పెరగబోతుంది, జనాలు ఇంకా ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ ఆ తర్వాత మనకు షాద్నగర్లో తీసుకుంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెరిగింది కాబట్టి అప్ టు బాలానగర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైంలో కొన్ని ప్రాజెక్ట్స్ టోల్గేట్ సరౌండింగ్లో కూడా కొన్ని హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో ప్రైజెస్ తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు మేజర్గా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మేజర్గా షాద్నగర్ టౌన్ ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టువర్డ్స్ కమ్మదనం కావచ్చు, కేశంపేట రోడ్ కావచ్చు, లేదా సంగెమెల్లె రోడ్ కావచ్చు, ఈ రూట్లో తీసుకుంటే హైవేకి నియర్ బై ఉన్నాయి అన్నీ కూడా ఒక 16,000 నుంచి 24,000 వరకు ఉన్నాయి. హైవే నుంచి ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ వెళ్తే 10,000 12,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్లో ఉంది. అదే కనుక కొన్ని జీపీ లేఅవుట్స్లో వెళ్తే స్టార్టింగ్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రైస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే బస్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకి మంచి డిమాండ్ ఉంటుంది. దీని తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మేజర్ జంక్షన్ అని చెప్పొచ్చు మనం, ఏదైతే బూర్గుల జంక్షన్. సో ఈ బూర్గుల సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో హైవే సైడ్ ఉన్నాయి అయితే 20 నుంచి 25 మధ్యలో ఉన్నాయి. అండ్ హైవే నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఒక 3 కిలోమీటర్ రేడియస్లో 15,000, 16,000, 14,000 నడుస్తున్నాయి కొత్త ప్రాజెక్ట్స్. అదే మీరు రీసేల్కి వెళ్తే కనుక మీకు అరౌండ్ ఒక 8,000 నుంచి 10,000, 12,000, 14,000 ఏరియాని బట్టి ప్లాట్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత రామేశ్వరం టెంపుల్ సరౌండింగ్. సో ఈ రామేశ్వరం టెంపుల్ నుంచి టువర్డ్ కిషన్ నగర్ కావచ్చు, ఈ రూట్లో బాగున్నాయి. అదేవిధంగా మనకి టువర్డ్స్ గంగాధరిపల్లి, అటు నుంచి మళ్ళీ మోతిగన్పూర్, షాద్నగర్, అదేవిధంగా బాలానగర్ కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు కూడా అన్ని రోడ్ వైండింగ్ అయినాయి అండ్ డెవలప్మెంట్ బాగున్నాయి కాబట్టి ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో గంగాధరిపల్లి విలేజ్ దాటి బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం ప్రైజెస్ చూసుకోండి, ఎందుకంటే అక్కడ రోడ్లు చిన్నగా ఉంటాయి కొంచెం, అదొక్కటే డిసడ్వాంటేజ్. మిగతా అంతా కూడా ఏరియా సరౌండింగ్లో డెవలప్మెంట్ పరంగా రాబోయే రీజనల్ లింక్ రోడ్కి మాత్రం చాలా దగ్గర అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బాలానగర్ జంక్షన్. సో బాలానగర్లో ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా కూడా హైవే సరౌండింగ్స్ అన్నీ కూడా 17,000, 16,000 మినిమం ప్రైస్, అక్కడ నుంచి 35,000 వరకు ఉన్నాయి. ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. దీని తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఒక 5,000, 6,000 నుంచి కూడా పర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంటుంది. అదే కనుక హైవే నుంచి ఒక 2-3 కిలోమీటర్ లోపలే కావాలి అనుకుంటే అరౌండ్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 10,000 నుంచి 14,000 మధ్యలో మంచి బిట్స్ దొరుకుతాయి. ఇంకా రీసేల్లో ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత రీజనల్ లింక్ రోడ్ మార్కింగ్ ఇక్కడ నుంచే ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు.
అండ్ లేటెస్ట్గా వచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే ఏదైతే శంషాబాద్ నుంచి ఇంకొక రేడియల్ రోడ్ వస్తుంది. సో ఈ రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని కూడా ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా. దీన్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత బూర్గుల విలేజ్ దాటిన తర్వాత లోపల మధురాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. సో ఈ మధురాపూర్ విలేజ్ వరకు ఏదైతే రీజనల్ లింక్ రోడ్ రాబోతుంది ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ యాక్సెస్ ఉంటుంది. సో ఈ రోడ్ని బేస్ చేసుకొని కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో ల్యాండ్ వాల్యూ పెరగడానికి, మార్కెట్ వాల్యూ పెరగడానికి, ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ సరౌండింగ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఇన్సైడ్ RRR మనకి. తర్వాత బాలానగర్ దాటి మళ్ళీ అగైన్ రాజాపూర్ నుంచి జడ్చర్ల వరకు ఈ బెల్ట్లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయి. సో DTCP లిమిట్లో తీసుకుంటే 6,000 పాత లేఅవుట్స్, అదే HMDAలో తీసుకుంటేనేమో మనకి 24,000-26,000 వరకు ఉన్నాయి. కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే ఇంకొంచెం తక్కువలో వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి GP లేఅవుట్లో తీసుకుంటే 4,000, 5,000 నుంచి కూడా ఉన్నాయి. హైవే సైడ్ ఉన్నాయి మాత్రం మినిమం ఒక 18,000 నుంచి 26,000 మధ్యలోనే ఉన్నాయి. అంతకన్నా తక్కువలో హైవే సైడ్ దొరకడం కష్టం. ఆ తర్వాత పోలేపల్లి సెజ్ సరౌండింగ్ కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ వచ్చినాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కొన్ని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఫామ్ ల్యాండ్లో తీసుకుంటే మీకు అరౌండ్ 3,000-4,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెంట్గా తీసుకుంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ గత కొద్ది రోజుల నుంచి స్లో డౌన్ అప్పటి నుంచి చాలామంది ఏంటంటే కొంచెం రైతులకు అవసరం ఉండి తక్కువలో కూడా సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సరౌండింగ్లో తీసుకుంటే మనకి ఎకరం ఒక 60 లక్షలు 70 లక్షలు కూడా దొరికే అవకాశం ఉంది. కానీ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ మినిమం వెళ్ళాలి. హైవేకి కొంచెం దగ్గర కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 2 CR నుంచి 4 CR వరకు పెడితే హైవే సరౌండింగ్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అవైలబుల్ అనేది ఉన్నాయి మనకి. 2 CR ఈజ్ మినిమం ఫర్ ఇన్సైడ్ రోడ్స్. హైవే సైడ్ వచ్చినామంటే 3 to 4 CR మినిమం ప్రైస్. అక్కడ నుంచి ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. సో ఈ విధంగా ఈ సరౌండింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత షాద్ నగర్ టు పరిగి వెళ్ళే రోడ్, షాద్ నగర్ నుంచి చించోడ్ వెళ్ళే రోడ్, ఇప్పుడు చించోడ్ దాటిన తర్వాత అయ్యవారిపల్లి అనే విలేజ్ దగ్గర రీజనల్ లింక్ రోడ్ రాబోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ సరౌండింగ్ అంతా కూడా తిరిగి చూసిన నేను. గజం వచ్చేసి 12,700, 13,000 ఈ ప్రైస్లో ఉంది. అదే రీసేల్కి వెళ్తే మీకు 6 నుంచి 8,000 మధ్యలో దొరకవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఎలికట్ట కావచ్చు, ఎలికట్ట నుంచి టువర్డ్స్ కందుకూరు వరకు కావచ్చు. సో ఈ కొందుర్గు వరకు ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ ఎలికట్ట సరౌండింగ్ ఒక 16,000 నుంచి మొదలు పెడితే అప్ టు 30,000 వరకు ఉన్నాయి. ఏరియాని బట్టి అక్కడున్న ఆపర్చునిటీని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది మారుతున్నాయి. సో ఈ సరౌండింగ్లో కూడా మనం DTCPలో ఉన్నాయి, HMDA లేఅవుట్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్. మనం ప్రైస్ కంపారిజన్ చేసుకొని ఆ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కట్టుకోవచ్చు. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కావచ్చు, అదాని వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డేటా సెంటర్ అన్ని రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా కూడా ఫ్యూచర్లో మంచి పొటెన్షియల్ అనేది ఉంది. ఇది ప్రజెంట్ షాద్ నగర్ సరౌండింగ్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీరు షాద్ నగర్ గురించి కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, బెంగళూరు హైవే సరౌండింగ్ డెవలప్మెంట్స్, కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా, దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఒక బ్రదర్ లాగా మీరు నన్ను ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఫుల్ డీటెయిల్స్ కోసం 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.